హాయ్ గాయ్స్, దిస్ ఈస్ కంటిన్యూ వీడియో. ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే మనం టెంపుల్కి వెళ్ళే రూట్ మొత్తం అనమాట. టెంపుల్కి వెళ్ళింది అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము సాక్షి గణపతి, పంచదార అండ్ శిఖరం ఈ ప్లేసెస్ చూసామట. ఈ ప్లేసెస్ అన్నీ కూడా కలిపి ఒకే వీడియో చేసేసాను. ప్లీజ్ గైస్ ఈ వీడియోని అంటిల్ లాస్ట్ దాకా చూడండి, ఎందుకంటే స్టార్టింగ్ అనేది మొత్తం వాకింగ్ ఉన్నా సరే ఎండింగ్ అనేది చాలా అంటే చాలా బాగుంది. ఇది వచ్చేసి ఏంటంటే టెంపుల్కి వెళ్ళే రూట్లో అన్నమాట. మేము మరి సమ్మర్ సీజన్లో వెళ్ళాం కాబట్టి అక్కడ నడవడానికి వెళ్ళిన వాళ్ళు ఎవరు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం వాటర్ మ్యాట్స్ అనేవి వేశారు. రియల్గా చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది అండ్ మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. మేము ఇది వాటర్ ఫాల్స్ అన్ని కంప్లీట్ చేసేసుకుని అన్ని డ్రెస్ చేంజెస్ చేసేసుకున్నాక విత్ మై ఫ్రెండ్స్ మేమందరం కూడా ఒకేసారి అందరం టెంపుల్స్లోకి అయితే వెళ్ళాం. టెంపుల్ వీడియో అంటే టెంపుల్ లోపల వీడియో అయితే నేను మొత్తం తీయలేదు, కానీ చిన్న చిన్న బిట్స్ అయితే నేను కలెక్ట్ చేసి ఈ వీడియోలో యాడ్ చేశాను గాయస్. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక్కసాట మొబైల్స్ కానీ ఫోన్స్ అయితే లోపలికి ఎలా ఉండదు, అన్నీ కూడా ఒక్కసాట మనకి కౌంటర్ అయితే ఇస్తారో ఆ కౌంటర్లో పెట్టేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము టెంపుల్కి వెళ్ళాము అనమాట. ఉద్దండ విఘ్న పరిఖండూడాలంకృత శశికళాభ్యాం నిగతవత్ఫలాభ్యాం మేమందరం టెంపుల్లో దర్శనం అయిపోయాక మేము బయటకు వచ్చేసి లడ్డు కౌంటర్లో లడ్డూస్ తీసుకుని అండ్ మేము పెట్టిన ఫోన్స్ వాలెట్స్ అన్నీ కూడా మళ్ళీ మేము కలెక్ట్ చేసేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి బయటకు వచ్చేసేసాక మేము సాక్షి గణపతి అంటే లంచ్ అనేది చేసాం. దాని తర్వాత మేమందరం కూడా సాక్షి గణపతి టెంపుల్కి వెళ్ళాం అనమాట. దీంట్లో చాలా ప్రత్యేకత ఉంది టెంపుల్కి. శ్రీశైలం వచ్చిన వాళ్ళు సాక్షి గణపతి టెంపుల్ని దర్శనం చేసుకోకుండా అయితే వెళ్ళరు. అక్కడ వాళ్ళందరికీ నమ్మకం ఏంటంటే మనం శ్రీశైలం వచ్చినట్టు సాక్షి గణపతి ఆ పరమేశ్వరుకు చెప్తారనేదే ఇక్కడ వాళ్ళ నమ్మకం. చెప్పాలంటే ఇక్కడ ఉన్న వినాయకుడు విగ్రహం కూడా అంటే ఒక లిస్ట్ రాస్తున్నట్టునే ఉంటుంది అన్నమాట. అంటే ఒక పెన్ను పేపర్తో ఎలా అయితే రాస్తారో అలా రాస్తున్నట్టే ఉంటుంది.
విగ్రహం. అది టెంపుల్ ఇది. పైన టెంపుల్కి వెళ్ళొచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఈ టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకున్నాక మాత్రమే మళ్ళీ రిటర్న్ అవుతారు. నెక్స్ట్ కంప్లీట్ చేసేసుకున్నాక పంచదారకి అయితే వెళ్ళామన్నమాట. పంచదార కూడా నిజం చెప్పాలంటే ఎప్పటి నుంచో ఆ ఒక దార అనేది 5 దారాలు కలిపి పడతా ఉంటాయంట. అది ఎప్పటి నుంచో అలా పడుతూనే ఉన్నాయి. రియల్గా చెప్పాలంటే అవి చాలా అంటే చాలా ప్యూర్గా ఉన్నాయి వాటర్. మనం డ్రింకింగ్ చేయొచ్చు అన్నమాట. ఆ వాటర్ మనం తాగొచ్చు. చాలా అంటే చాలా తీయగా, చాలా అంటే చాలా ఫ్రెష్ వాటర్ లాగా ఉన్నాయి. శ్రీశైలం వెళ్ళిన వాళ్ళు మాత్రం ఇది కూడా ఎవ్వరు మిస్ అవ్వమాకండి. పంచదార దగ్గర మాత్రం బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా గ్రీనరీగా ఉండి అంత ఫారెస్ట్ చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఇది వచ్చేసి కొన్ని స్టెప్స్ అనేవి మనం కిందకి దిగాలి. కొండ మీద నుంచి కొన్ని స్టెప్స్ కిందకి దిగితే దగ్గర 150 స్టెప్స్ కనుక కిందకి దిగితే మనకి ఆ లొకేషన్ వచ్చింది అన్నమాట, పంచదార లొకేషన్. అక్కడి నుంచి కిందకి చూస్తూ ఉంటే మొత్తం కూడా గ్రీనరీ చాలా అంటే చాలా ప్రశాంతత కలిగిస్తూ ఉంటుంది. చాలామంది చాలా స్పీడ్గా వెళ్ళిపోతారు అన్నమాట పైకి. కిందకు వచ్చేప్పుడు ఎలా వచ్చినా తెలియదు, పైకి మాత్రం చాలా వెళ్ళిపోతారు ఫాస్ట్గా. అండ్ మా ఫ్రెండ్స్ వచ్చి కొంతమంది చిలక దోషం చేయించుకున్నారు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం మేము. అమ్మా నాన్నకి మాత్రం కొడుకై పుట్టాల్సిన నువ్వు కూతురై పుట్టావమ్మా. కానీ కూతురై పుట్టినా ఎప్పటికైనా కానీ కొడుకులాగానే జీవించాలి. విద్య, ఉద్యోగ, ఆరోగ్యపరంగా ముందుకు వచ్చే అవకాశాలు మాత్రం ఉన్నాయి. కాకపోతే అంతా నాకే తెలిసిన వేదాంతిలా మాట్లాడతావు, అన్నీ తెలుసు కూడా అమాయకంగానే ఉంటావు తల్లి. దేంటైనా నమ్మి మోసపోవటమే కానీ నమ్మించి మోసం చేయడం జాతక ప్రభావంలో జాతకాలు. గ్రహపీడలు, గ్రహ దోషాలు అలాంటి మాత్రం మీ జాతక రీత్యా మీకు ఏమీ లేవు. ఇప్పుడు దాకా జరిగిన రోజుల కంటే జరగాల్సిన మీకు చాలా వరకు బాగుంటాయి. మీరు అనుకున్న పనుల్లో, చేసే పనుల్లో పర్లేదులే అనుకున్న స్థాయిల్లోనే నిలబడతారు. మీ కుటుంబ జాతక రీత్యా ఉన్న సమస్యలు అనేవి మారిపోతే ఆరోగ్య సమస్యలు మీకు తొలగిపోతాయి. కనుబొమ్మల మధ్యన సెంటర్లో బొట్టు పెట్టమాత్రమే, బొట్టు పైన పెట్టండి. నీకు నీ కుటుంబానికి కలిసి వాన వస్తుందని, వాన వచ్చేలా ఉందని చెప్పి వెళ్ళిపోదాం. శివయ్య వచ్చాడుగా కావ్య అంటే అమ్మా నాన్నకి మాత్రం కొడుకై పుట్టాల్సిన నువ్వు కూతురై పుట్టావమ్మా. కానీ కూతురై పుట్టినా ఎప్పటికైనా కానీ కొడుకులాగానే జీవించాలి. విద్య, ఉద్యోగ, ఆరోగ్యపరంగా ముందుకు వచ్చే అవకాశాలు మాత్రం ఉన్నాయి. కాకపోతే అంతా నాకే తెలిసిన వేదాంతిలా మాట్లాడతావు, అన్నీ తెలుసు కూడా అమాయకంగానే ఉంటావు తల్లి. తర్వాత పంచదార కంప్లీట్ అయిపోయాక మళ్ళీ మేము రిటర్న్ బస్సెస్ ఎక్కేసి ఇప్పుడు వచ్చి శిఖరం చూడటానికి అయితే వెళ్ళామన్నమాట. అంటే మనం టెంపుల్ పైన ఉండే శిఖరాలు అనేవి మనకి ఒక లొకేషన్ నుంచి చూస్తే కనిపిస్తాయి అన్నమాట. ఇవి కూడా దగ్గరగా ఒక 50 to 70, 80 స్టెప్స్ అయితే ఉంటాయి. మేమందరం కొంచెం నీరసంగా అయితే ఎక్కామన్నమాట. అంటే మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నాం కాబట్టి కొంచెం ఎనర్జీ అనేది లూజ్ అయిపోయాం. ఫైనల్లీ మేమైతే పైకి చేరుకున్నాకైతే చుట్టూ టోటల్గా మౌంటైన్స్ అన్నమాట. చాలా మంచు పట్టినట్టుగా అలా చాలా వ్యూయింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇదేంటంటే సాయంత్రం పైకి వెళ్తే మనకు అక్కడ చిన్న ఇది ఉంటుంది, ఏంటిది నంది ఉంటుంది, చిన్న నంది. ఆ నంది పైనుంచి మనం చూస్తే మనకి శిఖరాలు అయితే కనిపిస్తాయి అని కాదు, ఖచ్చితంగా కనిపిస్తాయంట అందరికీ. అండ్ ఇక్కడ వచ్చేసి కూడా మొత్తం గ్రీనరీ ఫారెస్ట్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఒక పెద్దది ఒక టవర్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ నుంచి చూస్తుంటే మాత్రం చాలా 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 అంటే చాలా వ్యూయింగ్ సూపర్గా ఉంది. ఇది వచ్చేసి లాస్ట్ ఫైనల్లీ మేము వెళ్ళింది ఏంటంటే ఇది శిఖరాలను కూడా కంప్లీట్ చేసుకున్నాక మేము మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయితే వెళ్ళిపోయాం. బట్ ఫైనల్లీ మేము పైన దర్శనం అయిపోయాక రిటర్న్ మేము బ్యాక్ అయితే వెళ్ళిపోయాం. ఇది గాయస్ మేము ఫైనల్లీ ఎంజాయ్ చేసిన
శ్రీశైలం ట్రిప్ నెవర్ మేము లైఫ్లో మర్చిపోలేము. అండ్ దిస్ ఈజ్ స్పెషల్ ఫర్ అస్. అండ్ ఇది వచ్చేసి చుట్టూ లొకేషన్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాకు చివరిగా అండ్ లాస్ట్ ఫైనల్లీ మాకు బాగా నచ్చింది ఏంటంటే వాటర్ ఫాల్స్ అనేవి చాలా అంటే చాలా బాగా నచ్చినాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరైనా సరే వెళ్ళాలనుకున్న ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ చాలా గుడ్ వ్యూయింగ్ అన్నమాట. ఫ్యామిలీ పరంగా అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం మా ఫ్రెండ్స్తో. గైస్ మీరు కూడా ఇలా మీ ఫ్రెండ్స్తో వెళ్ళిన ఏమైనా టిప్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది వచ్చేసి నైట్ డిన్నర్ కంప్లీట్ అయిపోయాక మేము రిటర్న్ వచ్చే రోజున మేము ఫైర్ క్యాంప్ అనేది పెట్టుకున్నాం అన్నమాట. ఇది వచ్చి టైం వచ్చేసి 2 to 3 1 to 3 అలా పెట్టుకున్నాం అన్నమాట. ఎందుకంటే డ్రైవర్కి అనేది బ్రేక్ టైం అది. మేము బస్సులో కూర్చొని బోర్ కొడుతుందని చెప్పి ఫైర్ క్యాంప్ పెట్టి బాగా ఎంజాయ్ చేసాం. వచ్చేసే రోజు నైట్ మాత్రం చాలా అంటే చాలా చిల్లప్గా అందరం పాటలు పాడుకుంటూ డ్యాన్సులు వేస్తూ చాలా సరదాగా గడిపాము. పార్కట్టదా ఎడిటింగ్ చేసుకుందాం పార్కట్టా Semua